రాజేష్ ఉందా ఆల్రెడీ? రాజేష్ ఉందా? కోటమావ గారు, ఏమండి మీకు కోటమావ ఎలా అయ్యాడు అంటే, అహనా పెళ్ళంట సినిమా అహనా పెళ్ళంట సినిమా చూడని వారు తెలుగువారు ఉంటారని నేను అనుకోను. మరి ఆనాటి నుంచి ఆయనతో సహచర్యం, ఆ నలుగురు, నేను ఉత్తమ నటుడైతే ఆయన ఉత్తమ సపోర్టింగ్ నటుడు, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయిలోడు, ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో నా సూపర్ హిట్స్ అన్నిటిలోనూ కోటమా ఉన్నారు. నాతో ఎప్పుడు ఎండబాయ్ అంత. నిన్న అమెరికా తానాకెళ్ళి వస్తున్నప్పుడే నేను అమెరికా నుంచి కూడా ఏంటి మా ఆరోగ్యం ఎలా ఉంది అంటే, అబ్బాయి నువ్వు ఇంటిరా అన్నాడు ఆయన వారం క్రితం. కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినిమాలో వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అది అజరామరం, అది స్పెషల్. ఇంకా నేను అంతకన్నా నేను చెప్పగల, మీకు తెలుసు నాకన్నా మీకే ఎక్కువ, ఎందుకంటే చూసింది మీరు, చేసింది మేము, చూసింది మీరు. అలాంటి కోటమావ గారు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడండి ఆయన. మరి ఎందుకని సడన్గా ఆయన ఆరోగ్యం మన చేతిలో లేదు. అలాంటిది కోట శ్రీనివాసరావు గారి వాళ్ళ మనందరికీ తెలుగువారి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి నటుడు కోట శ్రీనివాసరావు గారు. చాలా అద్భుతంగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు, అట్లాగే చాలా భాషల్లో ఆయన మెప్పించారు. ఆయన ప్రత్యేకత ఆయింది అని నేను అంతకంటే ఏం చెప్పగలను. నేను హీరోగా ఎన్ని సూపర్ హిట్ సినిమాల్లో ప్రతి దాంట్లోనూ కోటమా ఉన్నారు. ఆ విధంగా ఆయన నా జీవితంలో ఒక పార్ట్ అయినందుకు వారిని ఇవాళ మనందరం వరుసగా. సో కోటమావ గారు, మీరు ఎక్కడున్నా మీ విలక్షణమైన శైలిలో అందరినీ నవ్విస్తూ, అందరినీ ఆలోచింపచేస్తూ ఉండే మీ నైజం ఎక్కడైనా ఉండాలని, స్వర్గంలో కూడా మీరు అదే పని చేయాలని మనసు. గట్టుగుద్దుచుడు, వినోదం, ఇలా ఒకటి కాదు, ఎన్నో సినిమాల్లో ఒక అద్భుతమైన పాత్రలతోటి మేము ఎదగడానికి, మా సంస్థ ఎదగడానికి, మా సినిమాలకు ప్రాణం పోయడానికి ఆయన ఎంతో దోహదం చేశారు. చాలా మంచి వ్యక్తి. ఇండస్ట్రీ బాగుండాలి, నటులందరికీ సంపూర్ణంగా వాళ్ళకి క్యారెక్టర్లు దొరకాలని తాపత్రయపడేవారు. పర్టికులర్గా తెలుగు నటుల్ని ప్రోత్సహించమని ఇండస్ట్రీలో ప్రతి నిర్మాతని, ప్రతి దర్శకుడిని కూడా ఆయన కోరేవాడు, పోరాడేవాడు. అలాంటి ఒక ఫైటర్ని నేను ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో చూడలేదు. అలాంటి
తెలుగు తన సాటి నటుల గురించి పోరాటం చేసినటువంటి ఏకైక నటుడు కోట శ్రీనివాసరావు గారిని చెప్పొచ్చు. పరభాష నటులు వచ్చి తెలుగులో నటించడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళు తెలుగు నేర్చుకుని ఆ పాత్రను అర్థం చేసుకుని ఆ పాత్రకి ప్రాణం పోస్తే వారితో కలిసి నటించే మాకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది. భాష తెలియని వాళ్ళు భాష తెలియకుండా భావం తెలియకుండా వాళ్ళు యాంత్రికంగా నటిస్తూ ఉంటే బాగా నటించాలని తపన ఉండేటటువంటి మాలాంటి నటులకి అంతర్గతంగా చాలా పెయిన్ ఉంటుంది. అందుకోసం నేను వ్యతిరేకిస్తున్నాను తప్ప నేను ఎవరికి వ్యతిరేకం కాదు. నేను ఏ భాషలో నటించినా అటు తమిళ్ కానీ హిందీ కానీ అన్ని భాషల్లో నటిస్తున్నాను. నేను కూడా నటించినప్పటికీ కూడా ఆ భాషను నేర్చుకుని అర్థం చేసుకుని ఆ పాత్రకి నా వాయిస్ తోటి నేను చెప్పడం అనేది నేను చేస్తున్నటువంటి కళామతలకు చేస్తున్నటువంటి సేవ. నటులందరూ కూడా దీన్ని పాటిస్తే బాగుంటుందని చెప్పి తపన పడేవాడు ఆయన గత 2 రోజుల వరకు కూడా చాలా అంత యాక్టివ్గా ఉండి అందరితోటి చక్కగా మాట్లాడుతూ హుషారుగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు సడన్గా మన ముందు లేరు అనేది జీర్ణం చేసుకోలేని పరిస్థితి. ఇటీవల రీసెంట్గా డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు నేను కూడా ఆయన పర్సనల్గా కలిసి ఎలా ఉంది ఆరోగ్యం ఏంటని పరామర్శించి వస్తే నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, శరీరం వయసును బట్టి సహకరించట్లేదు తప్ప నేను మిగతా అన్ని రకాలుగాను కూడా నటించడానికి ఫిట్గా ఉన్నాను, నన్ను ఉపయోగించుకోమని అందరినీ అడుగుతున్నాను నేను అని చెప్పి నటించాలని ఆ తపనను వ్యక్తం చేసి గంట సేపు ఆయన అద్భుతంగా ఆయన మెమరీస్ అన్నింటిని గుర్తు చేసుకుని చక్కగా మాట్లాడారు. అలా ఆ మెమరీస్ అలాగే ఉన్నాయి. ఇప్పుడే మాట్లాడుతున్నారా కోట శ్రీనివాసరావు గారు అన్నట్టున్న ఆయన సడన్గా ఈరోజు మన మధ్య లేరు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలి, భగవంతుడిని ఆయన ఎప్పుడూ ఒక మంచి ఉన్నతమైనటువంటి జన్మను ప్రసాదించవలసిందిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కోటబాబాయి నాది గత 40 సంవత్సరాల అనుబంధం. తండ్రి కొడుకులుగా మేమిద్దరం చాలా సినిమాలు చేసాం. బొబ్బుల రాజా, యావండి ఆవిడ వచ్చింది, ఘటన, వినోదం, దేవుడు, ఇలాంటి సినిమాలు. ఒక సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయాలంటే సీన్లో విషయం లేకపోయినా కూడా అతను ఎంత బాగా ఇంప్రవైజ్ చేస్తారు, సీన్ పనిచేస్తారంటే అలాంటి నటులు వేల మీద ఎక్కువ. కోటబాబా దగ్గర నుంచి నాలాంటి ఆర్టిస్టులు చాలా నేర్చుకున్నాం. ఎప్పుడు చూడాలనిపించిన రారా ఒక్కనే ఉన్నాను ఇంట్లో బోర్ కొడుతుంది. ఈ మధ్యన కూడా వచ్చాలే నేను చాలాసార్లు. లాస్ట్లో కొంచెం మనిషి చిక్కినా కూడా వాయిస్లో మాత్రం ఏమాత్రం బేస్ తగ్గలే, గట్టిగానే మాట్లాడుతుండేవాడు. అది ఇది అడుగుతుండేవాడు, ఏమి షూటింగ్ జరుగుతున్నారో అడుగుతుండేవాడు, ఎరా నన్ను మర్చిపోయారా ఇండస్ట్రీ అని అడుగుతుండేవాడు. నాకు వయసులో నాకన్నా పెద్ద అయినా కూడా చాలా మీ ఇద్దరు స్నేహితుల్లో ఉండేవాళ్ళం. నేను ఎప్పుడు బాబు అని పిలిచేవాడిని, నన్ను రాజా అనిపిస్తారు. అతను లేని లోటు తీర్చలేంది. ఎక్కడ అతను చల్లగా ఉండాలని దేవుని కాదు. అంత్యక్రియల విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్తున్నారు. ఎందుకంటే కోట శంకరరావు గారు ట్రైన్లో ఉన్నారు, అక్కడి నుంచి అరుణాచల్ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నాక చెప్తారు. ఈరోజే ఉంటుంది అనుకుంటున్నాను. నేను తీయను మొత్తం ఎవరిది ఏమో నాకేం తెలుసు.
సుమన్ టీవీకి ఉంది అందరి అరే మీరు ఎందుకు మీరు కూడా జరగండి ఏయ్ జరగండి అన్నా సెల్ ఫోన్ లాగేసేయండి. అన్న పక్క కోటా శ్రీనివాసరావుతో చాలా తక్కువగా వర్క్ చేసే అవకాశం దొరికింది నాకు. బట్ నా అదృష్టం ఆయనతో కొన్ని సినిమాలు చేశాం. ఆయన అప్పుడప్పుడు పిలిచేవారు, వచ్చి ఆయన్ని కలిసి కూర్చునేవాడిని. కానీ అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అని ఎప్పుడు 3 నెలల ముందు కూడా ఆయన కలుద్దాం అనుకొని ఎందుకో ఇలా నెగ్లెక్ట్ చేసిన అసలు ఇలా వస్తుంది అనుకోలేదు. ఈ న్యూస్ ఎప్పుడు ఊహించలేదు. ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు. చాలా బాగానే ఉంటుంది. 3 months ముందు వచ్చి ఒక్కసారి కలిసి ఉండాల్సింది. అది బాగా నాకు ఆయన అచీవ్ చేయంది ఏం లేదు, చూడంది ఏం లేదు. నాతో అనేవారు, రావు నేను తాగంది విషం ఒకటే, చేయండి మటర్ ఒకటే. ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడు కానీ ఏమి లేవు. తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి. తెలుగుదనంలో ఒక మహానటుడు. తెలుగు ఏం చెప్పాలి, తెలుగుకి అయినా ఒక ఇది డిక్షనరీ మనకి. ఆయన చేయని క్యారెక్టర్స్ తెలుగు వాళ్ళకి రావాలని అవకాశం. ఎప్పుడు దానికోసం మాట్లాడే ఒక వ్యక్తి. ఎప్పుడు కలిసిన ఆ ఫైరు, ఆ ఎనర్జీ, అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి, ఫైర్ గురించి, ఇలా చేసాడు వాడు అలా చేసాడు, ఇలా చేయాల్సింది ఇదేంటి నేను ఇచ్చేసాను, నటన గురించి 24 గంటలు అంత ఫైర్ ఆయనకి అంత ఏజ్లో కూడా ఎలాగుంది. ఆయన ఒక ఆశ్చర్యం, ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు. ఆయన అంటే ప్రతి ఇండస్ట్రీలోని, తమిళ ఇండస్ట్రీలో వచ్చిన హిందీ ఇండస్ట్రీ కోటా శ్రీనివాసరావు అంటే ఈజ్ లెజెండ్. ఒకటి ఏంటంటే ఆయన ఇంకా అచీవ్ చేయడానికి లేనంత స్థాయిలో ఆయన చేసిన పాత్రలు. ఆయన్ని ఒక ఇవాళ ఇలా చూడాల్సి వచ్చింది. ఆయన ఆత్మ శాంతి కలగాలి.